సూర్యాపేట దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ తేజేష్ నందలాల్ పవర్కు వినతి పత్రం అందజేశారు. ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ వంటి కీలక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కానందుకు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చబడలేదని పేర్కొంటూ ప్రత్యేక జీవో ద్వారా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుక్క రాంబాబు, ఎరుకల సైదులు గౌడ్, మోత్కూరి మధు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండే? పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యల్ని, పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యల్ని. ఇవ్వాలి అక్రిడేషన్ కార్డులు, కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి, కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి, కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కొత్త అక్రిడేషన్ కార్డు జర్నలిస్టులకు ఇవ్వకపోవడం అనేది శోచనీయం, సిగ్గుచేటు. మరి ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో, మరి ఈ మీడియా అకాడమీ చైర్మన్ ఈ శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో ఏం తెలియకుండా ఉన్నది. అసలు మీడియా అకాడమీలో ఏం జరుగుతున్నది? ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అక్రిడేషన్ కార్డులు కొత్త ఇవ్వకపోవటం వల్ల చాలామంది కొత్తగా వచ్చిన జర్నలిస్టులు, అర్హులైన జర్నలిస్టులు అందరూ కూడా అక్రిడేషన్ కార్డులు లేకుండా తమ హక్కులను వినియోగించుకుంటా, అక్రిడేషన్ కార్డు లేకపోవడం వల్ల హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తానికి అడ్డంకిగా ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు నానా రోగాలలో బారిన పడి ఆసుపత్రుల ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ఈ మీడియా అకాడమీకి కానీ, ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి కానీ ఏ విధమైనటువంటి పట్టింపు లేదు. కనీసం జర్నలిస్టు సమస్యలు పట్టించుకునే నాదులు లేదు. ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయినాయి. ఆహా ఓహో అని చెప్పి కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా, మేము వస్తే ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, మీకు త్రిశంకు స్వర్గం చూపిస్తామని చెప్పి మొత్తం కూడా లేనిపోని మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి జర్నలిస్టులకు అధికారులు వచ్చిన తర్వాత ఓడ ఎక్కిన తర్వాత ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు ఉన్నది. ఇప్పటికైనా ఈయనకు అడుగులకు మడుగులతో మా జర్నలిస్టు సంఘాలు కొన్ని ఉండి జర్నలిస్టు సమస్యలు పరిష్కారం వాళ్ళకు కుదరదు. కేవలం వాళ్ళ యొక్క సొంత ఎజెండా, సొంత సమస్యల పరిష్కారము, సొంత ఫైరవీళ్ళకే పరిమితం అవుతున్నారు కొన్ని జర్నలిస్టు సంఘాలు.